మహారాష్ట్ర సీఎం ఎంపిక ముగిసింది. 10 రోజుల సస్పెన్స్ కి తెరదించుతూ సీఎంగా ఫడ్నవీస్ పేరును ప్రకటించింది ఎన్డీఏ. బీజేపీ పరిశీలకుల సమక్షంలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించగా ఏకగ్రీవ ఆమోదం లభించింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఫడ్నవీస్ ను శాసనసభ పక్షనేతగా ఎన్నుకున్నారు. డిప్యూటీ సీఎంగా పదవి స్వీకరించేందుకు షిండే ఒప్పుకోవడంతో ఫడ్నవీస్ సీఎం కుర్చీలో కూర్చునేందుకు లైన్ క్లియర్ అయింది. దీంతో సంబరాల్లో మునిగిపోయారు బీజేపీ శ్రేణులు. పార్టీ కార్యాలయం ముందు స్వీట్లు పంచుకొని డాన్సులు చేస్తున్నారు. సీఎం ఎంపికపై ఉత్కంఠం వీడడంతో సాయంత్రం గవర్నర్తో భేటీ కానున్నారు ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్లు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. ఇక గురువారం ముంబైలోని ఆజాద్ గ్రౌండ్ వేదికగా మహాయుతి నేతల ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. రేపు సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు బీజేపీ నాయకులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. అంతేకాదు ఈ సభకు వచ్చే 10,000 మంది కార్యకర్తలు ఏక్ హై తో సేఫ్ హై అనే సందేశంతో కూడిన టీ-షర్ట్లు ధరించనున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడి ఇప్పటికే 10 రోజులయ్యాయి. కూటమిలో సీఎం రేస్ నుంచి అజిత్ పవార్ ముందుగానే తప్పుకున్నారు. కానీ శివసేన చీఫ్ షిండే మాత్రం కొన్ని రోజులు అలకబూనారు. దీంతో బీజేపీ పెద్దలు ఆయనను ఒప్పించేసరికి తల ప్రాణం తోకకు వచ్చినట్లయితే ఎట్టకేలకు అధిష్టాన బుజ్జగింపులకు దిగిరావడంతో సీఎంగా ఫడ్నవీస్ పేరును ఖరారు చేశారు.